ఈ యొక్క నెలలో దేవుని యొక్క దయ గురించి మనం అనేక ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా ఈ యొక్క దయని గురించిన విషయాలు నేను చదువుతున్నప్పుడు, నేను ధ్యానిస్తున్నప్పుడు ఐఎమ్ సో బ్లెస్డ్. నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది నా మనసు. చదువుతున్నప్పుడు ఇది దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా నేను వ్యక్తిగతంగా దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నా హృదయం చాలా ఆనందంతో నిండిపోతుంది. ఎందుకంటే దేవుని దయ ఉంటే మనం ఎలా దీవించబడతాం, దేవుని దయ ఉంటే మన యొక్క జీవితాలు పరిస్థితులు ఎలా ఉంటాయి, దేవుని యొక్క దయ ఉంటే మనం ఏ విధంగా ఆ ఉన్నతమైన స్థితిలోకి ఎదగగలుగుతాం, ఇవన్నీ కూడా ఎంతో ఆనందింపజేసే విషయాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనందరి జీవితాల్లో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర ఏం తలాంతులు ఉన్నాయి, ఏ అర్హతలు ఉన్నాయి, లేదా ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఏం బలాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మీరు ఆలోచించకుండా, వాటి గురించి మీరు ఏం బెంగ పెట్టుకోకుండా, ప్రభా నీ దయ ఉంటే నాకు చాలు ప్రభా అని మనం ప్రార్థన చేస్తే ఎవరు తీసుకురాలని, ఏ అర్హత తీసుకురాలని, ఏ డబ్బులు తీసుకురాలని, ఏ పరిస్థితులు తీసుకురాలని, ఏ మనుషులు తీసుకురాలని, గొప్ప ఘనత ఆశీర్వాదము దేవుని దయ మీకు మోసుకుని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ ది థింగ్స్ యూ డోంట్ హ్యావ్. నీ జీవితంలో లేని గురించి దాని గురించి నువ్వు బాధపడకు. అయ్యో అందరిలాగా నాకు ఈ తలాంతు లేదండి, అందరిలాగా నీకు ఈ క్వాలిటీస్ నాకు లేవండి, అందరిలాగా నా దగ్గర డబ్బులు లేవండి, అందరిలాగా నా దగ్గర జ్ఞానం లేదండి, ఆవిడ చాలా తెలివైందండి, ఆవిడ చాలా డబ్బులు ఉన్నవాడండి, లేకపోతే ఈయనకి చాలా బలం ఉందండి, వాళ్ళకి చాలా పలుకుబడి ఉందండి, వాళ్ళకి చాలా ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఉన్నాయండి, మాకేమీ లేవండి. అప్పుడు నువ్వు అనుకోవాలి నాకు దేవుడి దయ ఉంటే చాలు అని అనుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు అనుకోవాలి ప్రభు ఇవేం లేకపోయినా నాకు పర్లేదు, మీ దయ ఉంటే చాలు నాయనా, నేను బ్రతికేస్తాను హ్యాపీగా అని మనం మన జీవితాల్లో దేవుని దయని బట్టి మనం సంతోషించదుము గాక, దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం సంతోషించదుము గాక, దేవుని దయా దాక్షల్ని బట్టి మనం నిత్యము దేవునిలో బలపరచబడదుము గాక. ఏ ఉన్నా లేకపోయినా ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయా దాక్షణ్యములు, దేవుని యొక్క దయ మన మీద అమితంగా ఉన్నట్లయితే ఏ విధమైన క్వాలిటీస్, ఏ విధమైన ఏమీ లేకపోయినా పర్లేదు, నిన్ను దేవుడు తన దయ చేత నిన్ను కప్పి ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క దయ మీ మీద ఉందో లేదో మీకు ఎలా తెలుస్తుంది? హౌ కెన్ యూ అండర్స్టాండ్? అది మీకు ఎలా తెలుస్తుంది? అది మీరు ఎలా గ్రహించగలుగుతారు? దిట్స్ మై బి గుడ్ వర్డ్. మీకు ఎలా గ్రహింపుకు వస్తుంది దేవుని దయ నా మీద ఉంది అని? ఏ విషయాలను బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు? దేవుని దయలో నేను ఉన్నాను అని మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకోగలుగుతారు? ఆ అవేర్నెస్ ఎలా వస్తుంది? ఆ సెన్స్ మీకు ఎలా కలుగుతుంది? ఇప్పుడు సెన్స్ అంటారు కదా, అవేర్నెస్ గ్రహింపు అంటారు కదా, ఆ గ్రహింపు ఎలా వస్తుంది మనకి? నా జీవితంలో, నా కుటుంబంలో, నా చేతి పనిలో దేవుని యొక్క అనుగ్రహం ఉంది. నా జీవితంలో దేవుని అనుగ్రహాన్ని నేను చూడగలుగుతున్నాను, నా కుటుంబంలో దేవుని అనుగ్రహాన్ని నేను చూడగలుగుతున్నాను, నా చేతి పని విషయంలో నేను దేవుని అనుగ్రహాన్ని చూడగలుగుతున్నాను అని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాం? అది నీకు ఏ విధంగా తెలుస్తుంది? ఆమేన్, హల్లెలూయా. ఏమో నాకు తెలియదండి. నువ్వు పాస్ అయినట్టు ఎలా తెలుస్తుంది? ఏమండి, మీరు పాస్ అయినట్టు ఎలా తెలుస్తుంది? లేదా మీరు సాధించినట్టు మీరు ఎలా తెలుస్తుంది? మనకు తెలియకుండా ఉంటుందా? ఏమో నాకు తెలియదండి, అది అబద్ధం. ఏమో నాకు తెలియదు అన్నది అబద్ధం అన్నమాట. నేను అంటాను, మన జీవితాల్లో, మన గృహాల్లో, మన చేతి పనిలో దేవుని దయ ఉందో లేదో మనము తెలుసుకుందుముగాక, మనము గ్రహించుకుందుముగాక. ఇఫ్ యూ అండర్స్టాండ్, నీకు తెలిసిపోయింది, ఎస్ నా మీద దేవుడి దయ ఉంది, ఎస్ నా కుటుంబం మీద దేవుడి దయ ఉంది, ఎస్ నా చేతి పని మీద దేవుడి దయ ఉంది అని నీకు అర్థమైపోతే చాలు, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. హల్లెలూయా. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు.
నువ్వు చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి ముందుకెళ్ళచ్చు. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్, అది నీకు గ్రహింపు రావట్లేదు, నీకు అర్థం అవ్వట్లేదు, నీకు తెలియట్లేదు, నీకేం తోచట్లేదు, నేను దేవుని దయలో ఉన్నానో లేదా, నా మీద, నా కుటుంబం మీద, నా చేతి పని మీద దేవుడి దయ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. హౌ హ్యావ్ టు నో, నేను ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అని నువ్వు ఆలోచించినట్లయితే, అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు కొన్ని సూచనలు మనకి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని దయ మన మీద, మన కుటుంబాల మీద, లేకపోతే మన చేతి పనుల మీద ఉందో లేదో అని తెలుసుకోవడానికి మొట్టమొదటి ఉదాహరణగా నేను మీకు చూపిస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందుని కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడట? మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఏ వేళ? ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఓకే, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే కన్నులెత్తి చూశాడో ఎంతమంది కనిపించారట? దేవుడని యెహోవాకు అతను కనిపించాడు. కనిపించిన వెంటనే అతడు కన్నులెత్తి చూస్తే 3 మనుషులు కనిపించారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కనిపించారు? 3 మనుషులు కనిపించారు. అతను ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, మూడవ వచనం, ఆ మనుషుల్ని ఇలా పిలుస్తున్నాడు, ప్రభువా. ఏమని పిలుస్తున్నాడు? ఆ 3 మనుషులు ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు ఆ 3 మనుషులు ఎవరు? దేవుని సన్నిధి కలిగిన వారు. ఆమేన్, హల్లెలూయా. దైవ సంబంధమైన మనుషులు, దేవుని దూతల వంటి వారు. యెహోవా దేవుణ్ణి చూచెను, ఎండవేళ యెహోవా అతనికి కనబడెను. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో? దైవ సంబంధమైన మనుషులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన పని కోసం వచ్చారు వాళ్ళందరూని. దేనికి వచ్చారండి? ఒక ప్రత్యేకమైన పని కోసం వచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు, మొత్తానికి ఏదో తెలియదు. అబ్రహాంకి ఆ విషయాలన్నీ తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో అబ్రహాంకి ఇవన్నీ తెలీదు. అబ్రహాము వాళ్ళని ఎదుర్కొని వెళ్ళి పరిగెత్తి వాళ్ళకి నేల మట్టికి వంగి వాళ్ళకి ఏం చేశాడు? నమస్కారం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. 3వ వచనం శ్రద్ధగా చూడండి అందరూ. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు మీ దాసుని దాటుకొని పోవద్దు. ఆమేన్, హల్లెలూయా. మన సులువైన భాషలో చెప్పుకోవాలంటే, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంటే మీరు నాతో ఉండండి. ఆమేన్. నన్ను విడిచి వెళ్ళకండి, నన్ను దాటిపోకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సులువుగా ఈజీ వేలో మనం మాట్లాడుకుంటే, ప్రభా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ప్రభా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మీరు నాతో ఉండండి, మీరు నాతో ఉండండి, మీరు నాతో కలిసి మనందరం కలిసి మనం ఉందాం, దయచేసి మీరు దాటి వెళ్ళిపోకండి. ఐ వాంట్ యువర్ కంపెనీ, మీ సహవాసం నాకు కావాలి, మీ సన్నిధి నాకు కావాలి, యువర్ ఫెలోషిప్ నాకు కావాలి. ఆ ఫెలోషిప్లో నేను ఉంటే నేను ఎంతో సంతోషంగా ఉంటాను. కాబట్టి మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నిజంగా నీ దయ నా మీద ఉంటే మీరు దయచేసి వెళ్ళిపోకండి. లెట్ మీ ఎంజాయ్ యువర్ ప్రెసెన్స్, మీ సన్నిధి నేను అనుభవించనివ్వండి. లెట్ మీ ఎంజాయ్ యువర్ కంపెనీ, మీ యొక్క సహవాసాన్ని నేను ఆస్వాదించనివ్వండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దయ నీ మీద ఉన్నది నీకు ఎలా తెలుసా? ఎక్కడైతే దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావో అప్పుడు నీ దేవుని దయ నీ మీద ఉన్నట్టే. హల్లెలూయా. దేవుని సన్నిధి నాతో ఉండాలి. దేవుని సన్నిధి నాతో ఉంటే ఆ కటాక్షం నా మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారండి? దేవుని దూతలు వచ్చారు, 3 వచ్చారు. వచ్చిన వెంటనే ఎందుకు వచ్చారండి, ఏంటండి, మనం ఇవన్నీ అడుగుతాం కదా. మనం ఫస్ట్ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ కటాక్షము, నీ దయ నా మీద ఉన్న ఎడలా మీరు నాతో ఉండండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దాటి వెళ్ళిపోకండి, ఉండండి. మంచినీళ్ళు తాగి వెళ్ళండి, విశ్రాంతి తీసుకుని వెళ్ళండి, భోజనము చేసి వెళ్ళండి. మీతో సహవాసం చేయుట, మీతో కలిసి ఉండుట. ఐ వాంట్ టు ఎంజాయ్ యువర్ కంపెనీ. మీ సహవాసాన్ని నేను ఎంతో ఆస్వాదించాలనుకుంటున్నాను. మీ సహవాసాన్ని, మీ సన్నిధిని నేను ఎంతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. నేను అంటాను, ఎప్పుడైతే దేవుని సన్నిధి మీతో ఉంటుందో మీరు దయ పొందుకున్న వారే. హల్లెలూయా, హల్లెలూయా. లేదు కుదరదు, మాకు టైం అయిపోతుంది, మేము వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఏంటండి? లేదు మాకేం లేదు, మంచినీళ్ళు తాగే టైం లేదండి, టీ తాగే టైం లేదండి. కనీసం ఉండండి బాబు, ఒక్క నిమిషం అలా కూర్చోండి. లేదండి మాకు టైం లేదు, అర్జెంటుగా మేము వేరే పని మీద వచ్చాం, ఆ పని మీద మేము వెళ్ళిపోతున్నాం, అసలు ఆ సమస్య లేదు, కూర్చోలేం, నిలబడలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము, ద వే హీస్ ఇన్వైటింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆ ప్రభువుని, ఆ సహవాసాన్ని ఎలా పిలుస్తాడో తెలుసా? పరిగెత్తుకుని వెళ్ళాడు. హౌ వాజ్ హీ ఇన్వైటింగ్? ఎలా వెళ్తాడండి? పరిగెత్తుకుని. వారిని చూడగానే, ఆ ప్రభువుని చూడగానే, ఎలుగెత్తి చూడగానే ఏం చేశాడు? నెమ్మదిగా నడుచుకుంటూ, ఎందుకు వచ్చారా బాబు, ఇల్లు వచ్చారేంట్రా బాబు ఇప్పుడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ వాజ్ రన్నింగ్, పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి ఏం చేస్తున్నాడండి? ఎలా అంటలేదు, స్టైల్గా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? నేల మట్టుకు వంగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు, నీ కటాక్షము, 3వ వచనంలో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటుకుని పోవద్దు. హల్లెలూయా. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు నన్ను దాటి వెళ్ళిపోకండి, మీరు నాతో ఉండండి. మీతో సహవాసం చేయటం నాకు ఆనందంగా ఉంటుంది. మీ సహవాసాన్ని ఆస్వాదించటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని దయను మీరు పొందుకున్న లేదో మీకు ఎలా తెలుసా? దేవుని సన్నిధి మీతో ఉంటే, దేవుని సన్నిధి మీరు ఆహ్వానిస్తే, దేవుని సన్నిధి మీరు ఆస్వాదిస్తే ఖచ్చితంగా దేవుని దయ మీ మీద ఉన్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని సహవాసం, దేవుని సన్నిధి, మందిరపు సహవాసం, వాక్యపు సహవాసం, ప్రార్థన సహవాసం, ఈ సహవాసాలు ఏమీ లేకపోతే మీ మీద దేవుడి దయ లేనట్టే. హల్లెలూయా. నేను అంటాను, సహవాసం ఉన్న చోటే, దేవుని సన్నిధి ఉన్న చోటే, దేవుని సహవాసం ఉన్న చోటే దేవుని దయ కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నా మీద మీ కటాక్షము ఉన్న ఎడల మీరు దాటి వెళ్ళిపోవద్దు అని అన్నారండి. వాళ్ళు దాటి వెళ్ళిపోయారంటే దాని అర్థం ఏంటి? దేవుని కటాక్షం లేదని అర్థం కదా. మీకు అర్థమవుతుందా? మీరు ఉండండి, కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను, ఏమన్నాడు, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెప్పిస్తాను, మీ ప్రాణాలను బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును అని చెప్పాడు కదా. మంచినీళ్ళు ఇస్తాను, నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, అలసట తీర్చుకోండి, ఆహారం పెడతాను, భోజనం చెయ్యండి. నేనేమంటాను తెలుసా? ఇది ఒక దైవ సంబంధమైన సహవాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు, మాకు కాళ్ళు కడుక్కోం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము అలసట తీర్చుకోం, మీ ఇంటి దగ్గర మేము భోజనం చెయ్యం అంటే ఏమి లేనట్టు, దేవుని దయ లేనట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఎవరి కుటుంబం మీద అయితే దేవుని దయ ఉంటుందో అక్కడ దేవుడు నివాసం చేస్తాడు. అక్కడ దేవుడు అలసట తీర్చుకుంటాడు. అక్కడ దేవుడు వారి యొక్క ఆహారాన్ని, ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. హల్లెలూయా. అక్కడ కాళ్ళు కడుక్కుంటాడు, అక్కడ అలసట తీర్చుకుంటాడు, అక్కడ వారిచ్చే విందును ఆరగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైతే ఆ దేవుని కటాక్షం చేత నింపబడిన కుటుంబాలుగా ఉంటాయో, బిడ్డలుగా ఉంటారో, అక్కడ దేవుని సహవాసాన్ని వారు అనుభవించగలుగుతారు. దేవుడు వారితో నివాసము చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనతో నివాసం చేయకపోతే, గత శుక్రవారం నేను ఒక వాక్యం చెప్పాను. ఏంటి? ఈ ముందు కాకుండా అంత ముందు వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోషేతో అంటాడు, మోషే మోషే, మీ ప్రజలు చాలా, ఇశ్రాయేల్ ప్రజలు బాగా పాపం ఎక్కువైపోయింది, విస్తారంగా వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు, బొత్తిగా మొండేళ్ళు అయిపోయారు, చాలా దారుణంగా ఉన్నారు. కాబట్టి నేను దూతను పంపిస్తాను, కానీ నేను మాత్రం రాను. కాబట్టి ఆ దూత మీకు ముందుగా వెళ్ళి మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అవన్నీ ఆ దూత సాధించి పెడుతుంది. కాబట్టి ఆ దూతతో మీరు వెళ్ళిపోండి, నేను మాత్రం రాను. అంటే మోషే అంటాడు, అదేంటి ప్రభా, దూత వస్తే ఎలాగా, మీరు రావాలి కదా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటాడు? నేను వస్తే కష్టం రా బాబు, వీళ్ళు చేసే పనులకి వీళ్ళందరినీ చంపేస్తాను. నేను ఏం చేస్తాను? నేను చంపేస్తాను వీళ్ళందరినీ. నాకు కోపం వచ్చేస్తుంది వీళ్ళ పనులు వ్యవహారాలన్నీ చూస్తుంటే. కాబట్టి నేను వచ్చానంటే వీళ్ళని ఏదో రోజున ఎక్కడో దిక్కు నేను నాశనం చేసేస్తాను, నేను మాత్రం రాను, దూతను పంపిస్తాను. మోషే ఊరుకోవట్లేదు. ప్రభా, నీ సన్నిధి మాతో రాకపోతే మేము వెళ్ళం. హల్లెలూయా. 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 నీ సన్నిధి మాతో రాకపోతే, మీరు మాతో రాకపోతే మేము ఈ ప్రయాణాన్ని కొనసాగించాం. మేము ముందుకు వెళ్ళాలంటే, మా ప్రయాణం ముందుకు సాగాలంటే నీ సన్నిధి మాతో ఉండాలి. హల్లెలూయా. ఆ మాట మీకు చూపిస్తాను. నిర్గమకాండ 33వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. 16వ వచనాన్ని చదవండి. మా ఎడల, నా ఎడలను, ఈ నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినది దేని వల్ల తెలియబడునో? హౌ కెన్ వి నో దట్ వి ఫౌండ్ ద గ్రేస్? నేను కానీ, ఈ ప్రజలు కానీ నీ కటాక్షము కలిగినదని మేము ఎలా తెలుసుకుంటాం? మాకు ఎలాగూ తెలియబడునో? చదవండి. నీవు మాతో వచ్చుట వలనే కదా. హల్లెలూయా. హల్లెలూయా. నీ కటాక్షము నా ఎడల, ఈ జనులందరి ఎడల ఉన్నదని మాకు ఎలా తెలుస్తుంది? మాకు ఎలా తెలుస్తుందండి? నీవు మాతో వచ్చుట వల్లే కదా, నీ సన్నిధి మాతో వచ్చుట వల్లే కదా, నీ సహవాసంలో మేము ఉండటం బట్టే కదా నీ కటాక్షము నా ఎడల, నా జనాంగం ఎడల ఉన్నదని నేను తెలుసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? దేవుని కటాక్షము ఎవరి మీద ఉన్నది, మా మీద ఉందా లేదా అని మాకు ఎలా తెలుస్తుంది? హౌ కెన్ వి ఎక్స్పీరియన్స్ ద ఫేవర్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క కటాక్షాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క అనుగ్రహాన్ని మేము ఎలా అనుభవిస్తాం? దేవుని సన్నిధి ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళు దేవుని దయ కింద ఉన్నట్లే. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందో అదే నిజమైన యథార్థమైన సంకేతము. దేవుని అనుగ్రహము వారి మీద ఉన్నదని, దేవుని యొక్క అనుగ్రహము వారి ఎడల ఉన్నదని నిజమైన సంకేతం ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి ఉన్నవారే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధి లేకపోతే, ఇప్పుడు ముగ్గురు వచ్చారండి, వాళ్ళు దాటిపోవద్దు అని అడుగుతున్నాడండి. అంటే దాని అర్థం ఏంటి? మీరు నాతో ఉండండి, నీ సన్నిధి, నీ సహవాసం, మీ కంపెనీ మాకు కావాలి, ఈ ఫెలోషిప్ మాకు కావాలి, తర్వాత మీరు వెళ్దురు కానీ అని అంటే ఒక మాట వాడతాడు, నీ కటాక్షము మా ఎడల ఉండిన ఎడల. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతే కదా, మనం కూడా అంటే కదా, మీరు మమ్మల్ని నిజంగా ప్రేమిస్తే మీరు భోంచేసి వెళ్ళండి. అండి, మీరు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తే, మేమంటే మీకు ఇష్టమైతే అదే చేసి వెళ్ళండి, లేదా భోంచేసి వెళ్ళండి, మంచినీళ్ళు తాగి వెళ్ళండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు ఏమైనా తీసుకుంటారండి మన ఇంటి దగ్గర? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు కటాక్షం మన మీద కటాక్షం లేదా అసలు మన ఇంటికి వస్తారండి? అసలు వస్తారండి? ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే, లేకపోతే మన ఇంటికి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మనల్ని ప్రేమిస్తున్నారు. మన మీద, మన కుటుంబాల మీద వాళ్ళకి దయ ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, జాగ్రత్తగా వినండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు ఏం చేస్తాడు? నా మాట ఏం చేస్తాడు వాడు? ఎందుకు అనుకుంటాడు? ఎందుకైనా ఈ దేవుడు మాట వింటాడండి వాడు? ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మాట వింటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తున్నాడో, నా మాట వింటున్నాడో, అప్పుడు ఏమవుతుందంటే తండ్రి వానిని ప్రేమించును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించి నా మాటను గైకుంటే ఎవరు ప్రేమిస్తారు? తండ్రి ప్రేమిస్తారు. హల్లెలూయా. తర్వాత వచనం. మేమంటే ఎవరో? మేము వాని యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు వచ్చి? ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే మాట వింటున్నారో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఎవడైతే నన్ను ప్రేమిస్తున్నాడో, ఎవడైతే నా మాట వింటున్నాడో, ఎవరైతే తండ్రి వాణ్ణి ప్రేమిస్తున్నాడో, మేము అంటే ఎవరో? నేను, తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నేను, తండ్రి వాని యొద్దకు వచ్చి, ఎవని యొద్దకి? ఎవడైతే మమ్మల్ని ప్రేమిస్తున్నాడో, ఎవడైతే మమ్మల్ని మా మాట వింటున్నాడో, మేము వాని దగ్గరికి వచ్చి వాని యొద్ద నివాసము చేస్తుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యొద్ద దేవుడు నివాసం చేస్తాడట? ఎవరి సన్నిధి దేవుడితో ఉంటుందట? అబ్రహాము ఎంతగా దేవుడిని ప్రేమిస్తున్నాడో తెలుసా అండి మీకు? అందుకే అబ్రహాము దగ్గరికి దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వచ్చారంటే ఆటోమేటిక్గా ఏమున్నట్టు దెక్క? దేవుని యొక్క కటాక్షము వాడి మీద ఉన్నది. హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, నా మాట గైకొనిన ఎడల తండ్రి వాడిని ప్రేమిస్తాడు. మేము వారి యొద్దకి, ఏంటండి ఎంత మంచి మాట అండి అసలు అది! మేము వాని యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి? ఇప్పుడు దేవుని సన్నిధి ఎవరి దగ్గరికి వస్తుంది? దేవుని సన్నిధి ఎవరితో ఉంటుంది అంటే, దేవుని సన్నిధి ఎవరితో ఉంటుందండి? ఎవరైతే ఆయన ప్రేమిస్తారో. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఆయన మాట గైకొంటారో. ఆమేన్, హల్లెలూయా. మేము వారి యొద్దకు వచ్చి వారితో సహవాసము, నివాసము చేతుము. హల్లెలూయా. ఎవరైతే మనల్ని బాగా ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. ఎవరైతే మనల్ని ఆహ్వానిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. ఎవరి దగ్గరికి అయితే, ఇప్పుడు చూడండి, ఎవరి దగ్గరికి వెళ్తారట? మేము వారి యొద్దకు, మేమైతే ఏం చేస్తాం? మేము వాని యొద్దకు వచ్చి వాడితో నివాసము, దట్ ఈస్ మై వర్డ్, నివాసము, 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 నివాసము. నేను అంటాను, ఎప్పుడైతే దేవుని సహవాసాన్ని మనం అనుభవిస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధి మనతో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని మనం ఆస్వాదిస్తామో, అక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని దయ మన మీద ఉన్నది. హల్లెలూయా. ఎవరి మీద అయితే దేవుని దయ ఉంటుందో వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి నీతో ఉందో లేదో మరి నువ్వు డిసైడ్ అయిపో. దేవునికి సన్నిధిక నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన నీ దగ్గర ఉంటాడు. నువ్వు ఆయన మాట కనుకుంటే ఆయన నీ దగ్గరికి వస్తా, నీ సహవాసం చేస్తారు. ఇంకా ఆయన నీ దగ్గర ఉంటే ఆయన దయ నీ మీద ఉన్నట్లే. హౌ కెన్ యూ నో ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆన్ మీ? దేవుని యొక్క కటాక్షము, దేవుని దయ నా మీద ఉన్నదని నీకు ఎలా తెలుస్తుంది? నెంబర్ 1, దేవుని సన్నిధి నీతో ఉండటను బట్టే దేవుని దయ నీ మీద సమృద్ధిగా ఉన్నదని నువ్వు గ్రహించుదువుగాక. నిజమైన, నిశ్చలమైన సంకేతము, ప్రూఫ్, రుజువు ఏదైనా ఉన్నదంటే అది దేవుని సన్నిధి నీతో ఉండటం బట్టే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, దేవుని సన్నిధి నీతో ఉన్నదని
నువ్వు ఎలా తెలుసుకుంటావంటే నీ ద్వారా ఇతరుల జీవితాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. నీ ద్వారా అనేకులు దీవించబడతారు. నీ ద్వారా ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశీర్వాదము ఇతరులకు ప్రవహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ ద్వారా దేవుని ఆశీర్వాదము ఇతరులకు వస్తుందో అప్పుడు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని దయ నా మీద ఉన్నది. హల్లెలూయా. నాకే ఆశీర్వాదం లేదు, మళ్ళీ నా వల్ల మళ్ళీ ఇంకొకడికి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే నీకే లేదు. ఏమంటే ఏమి లేదు, ఏమి లేదు, నీకే లేదు. నీ చెప్పే ఎండిపోయింది, మళ్ళీ ఇంకొకటి చెప్పలో సమృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నీ ద్వారా ఇతరులు దీవించబడుతురు గాక. ఎందుకంటే నీ దగ్గర ఏముందో తెలుసా? దేవుని సన్నిధి ఉంది. ఆమేన్. దేవుని సన్నిధి కలిగిన వారు నిశ్చయముగా దేవుని దయ పొందుకునేవాళ్ళు. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు నాతో ఉండండి, కాళ్ళు కడుక్కోండి, అలసట తీర్చుకోండి, భోజనం చేసి వెళ్ళండి. అవన్నీ చేసి వెళ్ళారు. దాని అందరూ అవన్నీ స్వీకరించి భోజనం చేసి బ్లెస్ చేసి వెళ్ళారు. దాని అర్థం ఏంటి? దేవుని యొక్క కటాక్షం ఎవరి మీద ఉంది? అబ్రహాము మీద ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరి కటాక్షము మన మీద ఉండును గాక. హల్లెలూయా. మొట్టమొదటి మాదిరి ఏంటో తెలుసా? నిజమైన సంకేతం ఏంటో తెలుసా? ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఎవరైతే దేవుని సహవాసాన్ని సన్నిధిని అనుభవిస్తారో, నీ కటాక్షము నా ఎడల, ఈ జనాంగం ఎడల ఉన్నదని నీకు ఎలా తెలుస్తుంది ప్రభా? హౌ కెన్ ఐ అండర్స్టాండ్? నీ దయా కటాక్షము నా మీద ఉన్నాయని మాకు ఎలా తెలుస్తుంది? ఈ జనాంగానికి ఎలా తెలుస్తుంది? నీవు మాతో ఉండుటని బట్టి కదా. నువ్వు మాతో ఉంటేనే కదా తెలుస్తుంది మేము కటాక్షించబడ్డామని. కాబట్టి నువ్వు మాతో ఉండటం బట్టే మేము కటాక్షించబడ్డామన్న సంగతి మాకు అర్థమవుతుంది. ఎవరైతే కటాక్షం పొందుకున్న వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధి కలిగి కటాక్షం పొందుకున్న వారుగా ఉంటారో, వాళ్ళు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 30వ అధ్యాయం 25వ వచనం నుంచి. ఓకే. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువ చేసినది, నీకు నేను కొలువ చేసిన విధానము నీవు ఎరుగుదువు కదా అని చెప్పాను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 14 ఇయర్స్. ఎక్కడ? లాబాను దగ్గర. ఎవరి దగ్గర అండి? లాబాను దగ్గర కొలువు చేశాడు 14 లాంగ్ ఇయర్స్. దేవుడు భార్యలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, సంపదనిచ్చాడు, ఆశీర్వదించాడు. హీ వాజ్ బ్లెస్డ్. చివరికి యోసేపు పుట్టాడు. యోసేపు పుట్టిన తర్వాత లాబాను దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, లాబాను గారు ఇంకా నా దేశానికి నన్ను వెళ్ళనివ్వండి, లెట్ మీ గో టు మై కంట్రీ, లెట్ మీ గో టు మై పీపుల్, నా ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వండి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మీకు కొలువు చేశాను కదా, నా దేశానికి వెళ్ళిపోతాను, అక్కడ నేను మరి మా దేశాన్ని, నా దేవుడి దగ్గరికి, మా ప్రజల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నీకు తెలుసు కదా నేను ఎలా కొలువు చేశానో, ఎన్ని సంవత్సరాలు కొలువు చేశానో నువ్వు ఎరుగుదువు కదా, దయచేసి లాబాను గారు నన్ను వెళ్ళనివ్వండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమనాలి? పోలే పాపం 14 సంవత్సరాలు ఏం చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు, వెట్టి సేకరి చేశాడు. పాపం వాడి జీతం 3 సార్లు పెంచి తగ్గించాను, మోసం చేశారని. పాపం దేవుడు వాడిని ఆశీర్వదించి పాపం వాడికి భార్యలు ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు. ఇంతవరకు 14 సంవత్సరాలు నాకు సేకరి చేశాడు. పోలే వాళ్ళ దేశం వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, వాళ్ళ దేశానికి వెళ్ళిపోతాను అంటున్నా కదా, సరేలే వెళ్ళిపో అని అంటలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనం చూడండి ఏమంటున్నాడు? అందుకు లాబాను అతనితో అంటే ఎవరితో? లాబాను అతనితో అంటే ఎవరితో?
యాకోబుతో, ఆమేన్ హల్లెలూయా, యాకోబుతో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. ఆమేన్ హల్లెలూయా. యాకోబుతో చెప్తున్నాడు ఏమని? నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల దయచేసి నా మాట విను యాకోబు. ఏంటి నా మాట? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఈ మాట, నిన్ను బట్టి. ఎవరిని బట్టి? నిన్నంటే ఎవరు? యాకోబుని బట్టి లాబానుని దేవుడు ఆశీర్వదించెను. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు వీడి, నువ్వు వెళ్ళిపోతే నా ఆశీర్వాదాలు పోతారా బాబు? నువ్వు వెళ్ళిపోతే ఏమవుద్ది? నా ఆశీర్వాదాలు పోతాయి. నువ్వు ఉండటం బట్టే నాకు ఈ ఆశీర్వాదాలు. నువ్వు సడన్గా నువ్వు వెళ్ళిపోతానంటే మళ్ళీ నా బతికేమైపోద్ది? దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉన్న ఎడల నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్ హల్లెలూయా. ఇది మనుషులు చెప్పే సాక్ష్యము. దేవుని బిడ్డలారా, నేను అంటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కలుగునుగాక. నువ్వు ఎక్కడ పని చేస్తే అక్కడ ఆఫీస్ దీవించబడునుగాక. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమంటున్నా? లాభాన్ని అంటున్నాడు, నా మాట ఏంటరా బాబు, నీ కటాక్షం నా ఎడల ఉండని ఎడల నువ్వు నా మాట ఏంటరా బాబు. నేను శకినిగాళ్ళ దగ్గరికి వెళ్ళాను, సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అన్నారు, మీ ఇంటికి ఎవడన్నా వచ్చాడని అడిగారు. వచ్చాడండి, ఒకడు యాకోబు అన్నవాడు, మా జోరపట్ట బంధువు ఒకడు వచ్చాడు, ఆడి వల్లరే నీకు దీవెనలు వస్తున్నాయి. హల్లెలూయా. చదవండి ఆ మాట. నిన్ను బట్టియే యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకుంటేనని చెప్పాను. నేను శకునం చూశాను రా. ఆ శకునాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, మరియు అతడు నీ జీతం ఎంతయో నాతో స్పష్టంగా, అందుకు యాకోబు అతడు నీ వెట్లు కొలువు చేస్తారు, నీ మందలు నా ఎట్లా ఉండో నీకు తెలియను. 30వ వచనం అందరూ 30వ వచనం చూడండి. నేను రాక మునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. నేను నా ఇంటి వారి కొరకు ఇప్పుడు సంపాద్యము చేసుకుందునెను. హల్లెలూయా. నేను అడుగు పెట్టి పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఆమేన్. దాని అర్థం ఏంటండి? దేవుని కటాక్షము యాకోబు ఎడల ఉన్నది కాబట్టి లాభాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని కటాక్షము కరుణ ఉన్నవాళ్ళు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారో అప్పుడు మీరు గ్రహించాల్సిన సత్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని బట్టి అనేకులు దీవించబడుదురుగాక, మిమ్మల్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. ఆ సిమ్టమ్స్ మీకు తెలిసిపోతాయండి. మీకు తెలుసా? కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, జ్వరం వచ్చిన సిమ్టమ్స్ ఉంటాయి కదా, గొంతు నొప్పి ఉంటాం, ముక్కలు పట్ల, అవి జ్వరం సిమ్టమ్స్ అనమాట. అలాగా దేవుని యొక్క దయ మన మీద ఉన్నదనడానికి కొన్ని సిమ్టమ్స్ తెలిసిపోతాయి, సెన్స్ తెలిసిపోద్ది, అవేర్నెస్ వచ్చేస్తుంది, మీకు అర్థమైపోద్ది. మొట్టమొదటిది దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది అనడానికి మొట్టమొదటి నిజమైన సంకేతం ఏంటంట? దేవుని సన్నిధిని మనము కలిగి ఉండుట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నదో దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది. ఎప్పుడైతే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నామో, ఆమేన్, ఎప్పుడైతే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నామో అప్పుడు నిశ్చయముగా దేవుని అనుగ్రహం మన మీద ఉన్నట్లే. అంటాడు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నువ్వు దయచేసి వెళ్ళిపోకరా బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా సమృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. లాబాను గారు శకుని గంటలు చూపించారు.
నీ వల్ల ఈ ఆశీర్వాదం అని చెప్పారు కాబట్టి నువ్వు వెళ్ళిపోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. సఫలము చేసిన నీవు అతని యజమానుడు చూచినప్పుడు, హల్లెలూయా, యెహోవా అతనికి తోడై ఉన్నాడనియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద మరియు అతడు ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించాను, అతను కలిగిన అతని చేతికి అప్పగించాను. అతడు విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకుని యెహోవా, జాగ్రత్తగా వినండి, అండర్లైన్ చేసుకోండి, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని అతని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని, ఆ ఐగుప్తు వారి ఇంటిని. అసలు ఐగుప్తు వాడికి ఆశీర్వాదాలు లేవు, ఆడి ఇంటికి ఆశీర్వాదాలు లేవు. ఎవడి నిమిత్తం ఆశీర్వదించాడట? లాభానికి ఏ ఆశీర్వాదాలు లేవండి, అంత కలిబెచ్చే. హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబు వెళ్ళాడో లాభాను యొక్క గృహము దీవించబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు వెళ్ళాడో ఆ ఐగుప్తుని వాడి ఇంట ఆశీర్వదించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఎవరి ఎడల దేవుని కటాక్షం ఉంటుందో వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆమేన్. ఈరోజు దేవుని కటాక్షం మీ ఎడల ఉందా లేదా? అది మీరు డిసైడ్ అయిపోవాలి. మరి నాకేం తెలుసు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి మీతో ఉంటే దేవుని కటాక్షం మీ మీద ఉన్నట్లే. మీ వల్ల ఇతరులు దీవించబడుతున్నారంటే ఆమేన్, హల్లెలూయా. మీరు వెళ్ళిన తర్వాత సమృద్ధి వస్తుందంటే, మీరు వెళ్ళిన తర్వాత ఫలిస్తున్నారంటే, మీరు వెళ్ళిన తర్వాత వ్యాపారాలు దీవించబడుతున్నాయంటే, మీరు వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ మారుతున్నాయంటే, మీ ప్రార్థన జీవితం ద్వారా, మీ భక్తి జీవితం ద్వారా, మీ యథార్థత ద్వారా, మీ దేవుడి వల్ల అనేక కార్యాలు అక్కడ జరుగుతున్నాయంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభా నీ కటాక్షం నా ఏడ ఉండి ఎడల, ప్రభా మా స్కూల్ దీవించండి, మా వ్యాపారాన్ని దీవించండి, మా ఆఫీసుని దీవించండి, మా పనిని దీవించండి అని మీరు ప్రార్థన చేయాలా? అప్పుడు యజమానుడు గుర్తిస్తాడు, ఇదిగో ఇతను వచ్చిన కాడి నుంచి మా వ్యాపారం వృద్ధి చెందిందని ఐగుప్తుడు గుర్తించినట్లుగా గుర్తిస్తారు. హల్లెలూయా. ఏ అన్యుల గృహానికైతే మీరు అద్దెకు వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చేయాలి, ప్రభా ఇదిగో దేవుని బిడ్డలుగా ఈ గృహంలో మేము ఉన్నాం కాబట్టి ఈ గృహంలో ఉన్నప్పుడల్లా ఈ కుటుంబం దీవించబడునుగా కానీ మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు, ఇదిగో వీళ్ళు రావటం వల్ల ఈ ఆశీర్వాదం మాకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని కటాక్షం అనేకులు అనుభవించుదురుగాక. లాభాన్ని వెళ్ళిపోమంటున్నాడా ఉండమంటున్నాడు? లాభాన్ని వేసి యాకోబుని ఉండమంటున్నాడు, వెళ్ళిపోమంటున్నాడా? సార్లేరా 14 సంవత్సరాలు చేసే కదా, దయచేసి ఇంక సర్దుకో వెళ్ళిపో, నీ పన్ను చూసుకో, నీ కటాక్షం నా ఏడ ఉన్న ఏడలా నా మాట ఏంట్రా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఉంటేనే నాకు ఆశీర్వాదం. ఆమేన్. అటువంటి కటాక్షము దేవుడు మన మీద కురిపించిన గాక. హల్లెలూయా. దేవుని యొక్క కటాక్షము మన మీద ఉన్న ఎడల దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతామో, ఎప్పుడైతే దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడో, ఎప్పుడైతే మన పనిలో మనం ఫలిస్తామో, ఎప్పుడైతే మన చేసే పనిలో మనం అభివృద్ధి చెందుతుంటామో అప్పుడు మనం గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని కటాక్షము మన మీద ఉన్నది. యోబు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతని ఇంటి వారికిని అతనుకు కలిగిన సమస్తమును
చుట్టూ కంచె వేసేదివి కదా. జాగ్రత్తగా వినండి. నీవు అతని చేతి పనిని దీవించుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. నీవు అతని చేతి పనిని దీవించుట చేత. ఆమేన్, హల్లెలూయా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. దేవుని కటాక్షము కలిగిన వారు వారి చేతి పనిలో దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతి పని దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించాడో అప్పుడు మీకు అర్థమవ్వని విషయం ఏంటో తెలుసా? దేవుని కటాక్షము మన మీద ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించలేదు, మన పొలం దీవించబడలేదు, మన యొక్క వ్యాపారం దీవించబడలేదు, ఏమీ దీవించబడలేదంటే మనం నిశ్చయంగా దేవుని సన్నిధిలో అడగాలి, తెలుసుకోవాలి. ప్రభా, ఎందుకు మేము దీవించబడట్లేదు? ఎందుకు మేము? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 11 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎందుకు వారు ఆశీర్వదించబడలేదో, ఎందుకు వారి పొలములు దీవించబడలేదో, ఎందుకు వారి చేతి పనులు ఆశీర్వదించబడలేదో ఒక రీజన్ చెప్పాడు దేవుడు ప్రవక్త ద్వారా. ప్రవక్త అయిన హగ్గాయి ద్వారా ఎందుకు వారు ఆశీర్వదించబడలేదు, ఎందుకు వారు పొలములు దీవించబడలేదు, ఎందుకు ఆ కార్యాలు జరగలేదో దేవుడు స్పష్టంగా హగ్గాయి ద్వారా వాళ్ళకి చెప్పాడు. అదే స్పష్టత దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో మన ఆశీర్వాదాలు, మన చేతి పని దీవించబట్టలేదో, ఏ విషయంలో మన చేతి పని ఆశీర్వదించబట్టలేదో, ఏ విషయంలో మా చేతి పని ఫలవంతంగా ఉండట్లేదో, సఫలీకృతంగా ఉండట్లేదో, మన యొక్క లోపాలను సవరించుకునే దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీ చేతి పని ఆశీర్వదించినట్లయితే దేవుని యొక్క అనుగ్రహము నీ మీద ఉన్నట్లే. హల్లెలూయా. దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉన్నట్టు నీకు ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉన్నట్లు నీకు ఎలా తెలుస్తుంది? మొట్టమొదటిగా దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తామో దేవుని అనుగ్రహం మన మీద ఉన్నట్లే. ఎప్పుడైతే మన ద్వారా ఇతరులు దీవించబడతారో దేవుని అనుగ్రహం మన మీద ఉన్నట్లే. ఎప్పుడైతే దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడో దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్లే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాలు మన జీవితాల్లో మనం చూసినట్లయితే, ఈ 3 విషయాలు నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలిగినట్లయితే, నీ ద్వారా ఇతరులు దీవించబడుతున్నట్లయితే, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నట్లయితే, నువ్వు గ్రహించాల్సిన గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క కటాక్షం నా మీద ఉన్నది, దేవుని యొక్క అనుగ్రహం నా మీద ఉన్నది, దేవుని దయ నా మీద ఉన్నది. అందుకనే నేను దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నాను, అందుకే దేవుని సహవాసాన్ని నేను చూడగలుగుతున్నాను, అందుకనే ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. ఆ ప్రసన్నత, నా సన్నిధిని నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఆ దేవుని సన్నిధి నాతో ఉందంటే, ఆ దూతలు, ఆ ప్రభువు మా ఇంటికి వచ్చి అలసట తీర్చుకుని కాళ్ళు కడుక్కుని భోంచేశారంటే దేవుని కటాక్షము నా మీద ఉన్నట్లే. హల్లెలూయా. దేవుడు మాతో ప్రయాణం చేస్తున్నాడంటే, మేము రాకపోతే మేము వెళ్ళలేం ప్రభా, నీ కటాక్షమ మా మీద ఉన్నదని నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు మాతో వచ్చే బట్టే కదా. అంటే నువ్వు మా కూడా వచ్చేవంటే దేవుని కటాక్షం ఉన్నట్టే. దేవుని సన్నిధి మనతో ఉంటే దేవుని కటాక్షం మన మీద ఉన్నట్లే. హల్లెలూయా. మీ ద్వారా ఇతరులు దీవించబడుతున్నప్పుడు, మీ ద్వారా ఇతరుల వ్యాపారాలు దీవించబడుతున్నప్పుడు, మీ ద్వారా అనేకులు ఆశీర్వాదాలు చూస్తున్నప్పుడు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ మీద దేవుని అనుగ్రహం, దేవుని దయ ఉన్నట్లే. దేవుని దయ ఉంది కాబట్టి యోసేపు నిమిత్తము ఐగుప్తుని దేవుడు దీవించాడు. ఐగుప్తుని మామూలుగా దీవించలేదు, యోసేపు నిమిత్తం దీవించాడు. హల్లెలూయా. లాభాన్ని ఉత్తినే దీవించలేదు, ఎవరిని బట్టి దీవించాడు? యాకోబుని బట్టి దీవించాడు. హల్లెలూయా. ఇది లాభాన్ ఆశీర్వాదాలు కాదు, ఇవి యాకోబు ఆశీర్వాదాలు. ఇవి ఐగుప్తీని ఆశీర్వాదాలు కాదు, యోసేపు యొక్క ఆశీర్వాదాలు. వాళ్ళ నిమిత్తము దేవుడు వారిని దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మూడవదిగా దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉందని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నిశ్చయముగా నీ చేతి పనిని, నా చేతి పని, నా పనిని, నా యొక్క తలాంతుని లేకపోతే దేవుడు ఆశీర్వదించాడంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉన్నది. దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉంది కాబట్టి చేతి పనిని ఆశీర్వదించాడు. నీ ద్వారా అనేకులను దేవుడు దీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాయింట్, నాకు బాగా ఇష్టమైన పాయింట్, మన ద్వారా అనేకులు దీవించబడుదురు గాక. అనేకులు, మన ప్రార్థన ద్వారా అనేకులు దీవించబడుదురు గాక. మన యొక్క మాటల ద్వారా అనేకులు దీవించబడుదురు గాక. అలా దీవించబడుతున్నారంటే, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉన్నాము అని అంటే దేవుని యొక్క కటాక్షము మన మీద నిశ్చయముగా ఉన్నట్లే. నేను ఒక విషయం చెప్పాను, దేవుని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నదని మనకు ఎలా తెలుస్తుంది? హౌ కెన్ యూ నో దట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇస్ ఆన్ మీ? దేవుని యొక్క కనికరము నా మీద ఉన్నదని నీకు ఎలా తెలుస్తుంది? మొట్టమొదటిగా దేవుని సన్నిధి నీతో ఉండుట బట్టి దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉన్నట్టు లెక్క. రెండవది, నీ ద్వారా అనేకులు దీవించడం బట్టి దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉన్నట్టు లెక్క. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించడం బట్టి దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉన్నట్టు లెక్క. ఈ యొక్క కార్యాలన్నీ నీ జీవితంలో జరుగునుగాక. ఎక్కడైనా దేవుని సన్నిధి మీకు అనుభవించకపోతే, మీ ద్వారా ఇతరులు దీవెనకరంగా లేకపోతే, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించకపోతే ప్రభువుని అడగాలి, ప్రభా నీ కటాక్షము నా మీద ఉండునుగాక. నీ కటాక్షం నా మీద ఉంటేనే ప్రభా నీ సన్నిధి నేను అనుభవించగలుగుతున్నాను. నీ కటాక్షం నా మీద ఉంటేనే ప్రభా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. నీ కటాక్షం నా మీద ఉంటేనే ప్రభా నా చేతి పనిని ఆశీర్వదించబడుతుంది. నీ కటాక్షం నాకు కావాలి అని నిశ్చయంగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనందరి మీద తన బలమైన కటాక్షమును, అసాధారణమైన ఆయన అనుగ్రహము మన మీద కురిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మీద దేవుని అనుగ్రహం ఉండును గాక. మన కుటుంబాల మీద దేవుని అనుగ్రహం ఉండును గాక. మన చేతి పని మీద దేవుని అనుగ్రహం ఉండును గాక.